చారులో 6 ఉంటాయి. తీపి ఉంటుంది, బెల్లం వేస్తారు. కారం ఉంటుంది, పచ్చిమిరపకాయ ముక్క వేస్తారు. చేదు ఉంటుంది, ఇంగువ ఆవాలు వేస్తారు. వగరు ఉంటుంది, ఖచ్చితంగా జీలకర్ర వేస్తారు. ఉప్పు ఉంటుంది, ఉప్పు వేస్తారు. పులుపు ఉంటుంది, చింతపండు వేస్తారు. అందుకని రోజు చారు పెట్టుకుని రాత్రిపూట అన్నం తింటే 6 రుచులు తిన్నట్టే. ఏ పాషాణాలు తిన్నా అరిగిపోతాయి. చారుకు అంత శక్తి ఉంది. అది ఊరికే తాగితే మళ్ళీ కడుపులో గుడగొళ్ళాడుతుంది. అది కొద్దిగా అన్నం కలుపుకొని శుభ్రంగా మెత్తగా కలిపేసి అందులో చారు వేసేసి ఒక్క బొట్టు నెయ్యి వేసుకోవాలి. బ్రాహ్మణుడు కాబట్టి చెబుతున్నా, మిగిలిన వాళ్ళు చెప్పరు ఈ విషయాలు. మాకే తెలుసు ఈ రహస్యాలని. ఒక్క బొట్టు వేసుకోవాలి, మరి పోసేయకూడదు గరిటె. ఇక్కడ ఒక్క బొట్టే. బూరులో అయితే కన్నం పెట్టి పోసేయాలి, ఏం ఇబ్బంది పడకూడదు, శుభ్రంగా పోసేయాలి. దాన్ని ముంచకపోతే మన ముంచుతుంది. అది చారులో పోయకూడదు, ఒక్క బొట్టు వేయాలి. ఆ ఒక్క బొట్టు వేస్తే బ్రహ్మాండమైన రుచి వస్తుంది. వేడిగా ఉండాలి చారు, చల్లారకూడదు. ఆ శుభ్రంగా వేడి చారన్న రోజు రాత్రి తినండి. 6 నెలలు అయ్యాక చూడండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు. మన ఆరోగ్య రహస్యం అదే.